సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, చదువులేని వారిని టార్గెట్ చేస్తూ అందిన గాడికి దోచేస్తున్నారు. ఆ తర్వాత జస్ట్ ఒక్క ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్తో దుకాణం సర్దేస్తున్నారు. హైదరాబాద్లో వృద్ధుని నైస్గా ట్రాప్లోకి లాగి ఏకంగా 7 లక్షలకు పైగా డబ్బులు కొట్టేశారు. వృద్ధుల్ని టార్గెట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్, వారికి వలపు వల విసురుతున్న సైబర్ కిలాడీలు, నైస్గా హనీ ట్రాప్ చేసి స్మార్ట్ దోపిడీ. అంతా అయ్యాక తలలు పట్టుకుంటున్న వృద్ధుల కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అమీర్పేట్లో వృద్ధుడు సైబర్ వలలో పడ్డాడు. అతని ఫోన్ కి కాల్ చేసిన మహిళ తనను తాను మాయా రాజ్పుత్ గా పరిచయం చేసుకుంది. నైస్ గా సరస సంభాషణలు చేసింది. రొమాంటిక్ మాటలతో వృద్ధుణ్ణి మురిపించింది. ఓ రోజు వాట్సాప్ వీడియో కాల్ చేసింది. తన అందచందాలతో వయ్యారాలతో వగలుపోయింది. ఇదంతా తన కోసమే అనుకున్నాడు ఆ వృద్ధుడు. ఇలా 4 కాల్స్ దాటాక మెల్లగా ఆట షురూ చేసింది కిలాడి లేడీ. తన మాట వింటాడు అని నమ్మకం కుదిరాక తమ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని నమ్మించింది. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు కావాలని అడిగింది. అది నిజమనుకుని డబ్బులిచ్చాడు వృద్ధుడు. ఒక్కసారి డబ్బు ఇవ్వడంతోనే విషయం సమసిపోతుంది అనుకుంటే పొరపాటే. ఆ టక్కులాడి వృద్ధుడికి మళ్లీ కాల్ చేసింది. వైద్య ఖర్చుల కోసం తన ఆభరణాలు కుదువు పెట్టాల్సి వచ్చిందని మరొక నాటకానికి తెరతీసింది. వాటిని విడిపించేందుకు డబ్బులు కావాలని కోరింది. మరింత డబ్బులు గుంచింది. ఆ తర్వాత ఇలాగే పలు రకాల కారణాలు చెప్పి వృద్ధుడి దగ్గర నుంచి ఏకంగా 7,11,000 రూపాయలు లాగేసింది. వృద్ధుడి అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతూ ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో అసలు డబ్బులు ఏం చేస్తున్నావని ఆయన్ని ప్రశ్నించారు. ఫోన్ కాల్ విషయం చెప్పడంతో సైబర్ వలలో చిక్కినట్లు గుర్తించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఫోన్ కాల్స్ లో పరిచయమైన వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపించొద్దని, వాళ్ళు పక్కా ఫ్రాడ్ అయి ఉంటారని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. నైస్ గా హస్కీ వాయిస్ తో కాల్స్ వస్తున్నాయంటే సైబర్ మోసగాల పని అయి ఉంటుందని చెబుతున్నారు. సో బీ అలర్ట్, బీ వేర్ ఆఫ్ cyber frauds.